చాలా సంతోషం. ఈ రోజు రైతాంగానికి ఖరీఫ్ కోసం నీటిని ఒక నెలన్నర ముందే విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టడం. ఆయకట్టంతా కూడా కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పటికీ ఇక్కడ హెడ్ వర్క్స్ అన్ని కూడా మా ఎమ్మెల్యేలు గౌరవనీయులు జకంపూడి రాజా గారి యొక్క చేతుల్లో ఉంది. నిజంగా ఈ రోజు మెచ్చుకోవాలి. ఎందుకంటే పూర్తిగా హృదయపూర్వకంగా వారిని అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని నేను అభినందిస్తా ఉన్నాను. నెలన్నర ముందుగా వాటర్ వదలడం వల్ల రేపు రాబోయే కాలంలో ముందుకు వెళ్ళినప్పుడు రైతాంగము ఏదైనా వర్షాలు వీటి వల్ల ఇబ్బంది పడకుండా ముందే పంటలు వేసుకోవడానికి, ముందే పంటల్ని పూర్తి చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు జగ్గంపేట చంటిబాబు గారు చెప్పినట్లుగా ఈ రోజు వైఎస్ఆర్ ఆశయాలతో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రైతే రాజు అని మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామని చెప్పి ఈ రోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నీటి దగ్గర నుంచి, విత్తనం దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, పండిన పంట మార్కెట్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా రైతాంగానికి ఇది వరకు ఒక ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పేవారు, ల్యాబ్ లో తయారీని అన్ని ల్యాండ్ వరకు రావట్లేదని. మేము గర్వంగా చెప్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాబ్ కాదు అన్ని ల్యాండ్ దగ్గరే జరగాలని వాళ్ళ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా ఏ పంటకి ఆ పంట రేటు నిర్ణయించడం కానీ అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆక్వాకల్చర్ కానీ అదేవిధంగా అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ ఏదున్నా ఏ కల్చర్ ఉన్నా కల్చర్ రైతు ధైర్యంగా ముందుకొచ్చి నేను ఈ రోజు పంట పండిస్తాను, ఈ రోజు ఈ ప్రభుత్వంలో నాకు ధీమా ఉంది, ధైర్యం ఉందని చెప్పే విధంగా రైతాంగానికి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి నడిపిస్తా ఉన్నారు, ఇక్కడ మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలతో రాజా గారు కూడా ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇప్పుడే ఆయన దగ్గరగా 5-6 పథకాలు చెప్పడం జరిగింది. అవన్నీ పెండింగ్ లో ఉన్నావు కానీ చిన్న చిన్న విషయాలు క్లియర్ చేయడంలో కానీ చాకలనాడు కానీ ఇవన్నీ విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాటినన్నింటినీ కూడా నీటికి విడుదల చేసి రైతాంగానికి ఉపయోగపడే విధంగా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రైతాంగానికి ముఖ్యంగా కరోనా కష్టకాలంలో మీరందరూ చూశారు. మేము కూడా మా మట్ట ప్రాంతంలో అనేక పంటలుకి ఇబ్బంది, మామిడి గాని, అరటి గాని, అదేవిధంగా ధాన్యం గాని, అదేవిధంగా పట్టుబుళ్ళకి సంబంధించిన గాని ఎన్నో సమస్యలు వచ్చాయి. హార్టికల్చర్, సెరికల్చర్ అన్నిటికీ ప్రాబ్లం వచ్చాయి. ముఖ్యంగా ఆక్వాకల్చర్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో వెంటనే ఆదుకొని చెప్పిన వెంటనే సమస్యలన్నింటినీ కూడా అదృష్టవశాత్తు మన జిల్లాకు సంబంధించిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ఉండటం, వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యలు పరిష్కరించి రైతాంగానికి ఆడుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతాంగానికి అండగా ఉంటుంది. దేశం వ్యాప్తంగా కరోనాలో అన్ని లాక్డౌన్ అయినాయి కానీ రైతు మాత్రం లాక్డౌన్ అవ్వలేదు. రైతు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు, నిరంతరం పండిస్తూనే ఉన్నారు, నిరంతరం మార్కెటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందుకే వారిని ఆదుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇవన్నీ కూడా అధునాతన సౌకర్యాలన్నీ రైతులకు అందించి వ్యవసాయం అనేది అందరికీ కూడా బాగా ఉండే విధంగా చేయాలి. రైతాంగానికి అన్ని రకాలుగా ఆర్థికంగా అందుకునే విధంగానే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ పంట కూడా ఇప్పుడు ఏదైతే నీరు వదలబడిందో ఈ పంట ఏ ఒడిదుడుకులు లేకుండా మంచి పంట పండి రైతాంగానికి ఆర్థికంగా కూడా పరిపుష్టి కావాలని మేము హృదయపూర్వకంగా రాజా గారు అయితే మీరు కోఆర్డినేట్ చేసుకుని భవిష్యత్తులో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కోఆర్డినేషన్ అనేటువంటిది ఏదైనా ఒక పంట పండాలి అంటే నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి నీటిపారుదల అనేటువంటిది సక్రమంగా జరగాలంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అవనివ్వండి లేక మరొక నాయకులు అవనివ్వండి ఆ ప్రాంత వాసుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారిని కన్విన్స్ చేసుకుని అన్ని రకాలుగాను కూడా రైతుల యొక్క పంటలు సమృద్ధిగా పండించుకునే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద బాధ్యత ఉంది. అందులో భాగంగానే ఇక్కడ మొత్తం అందరూ కలిసి ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని పుష్కర ఎత్తిపోతల పథకాన్ని
ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ కి ప్రారంభించడం జరిగింది లాంఛనంగా. అయితే సుమారుగా 1,85,000 ఎకరాలు పంట పండుతున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆర్గనైజ్ చేయకూడదు. కొన్ని ఏరియాల్లో లేఅవుట్లని మరో కారణంగా ఆయకట్టు తగ్గినటువంటి విషయం వాస్తవమే. కానీ మా రైతాంగం మరియు మా ప్రజలు చెప్పేటువంటి విషయం, ఏవైతే పుష్కర ఎత్తిపోతల పథకం ఉందో సక్రమంగా నడిచేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల్లో ప్రధానమైనటువంటిది పుష్కర ఎత్తిపోతల పథకం. సుమారుగా ఈ కాకినాడ పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంట్ లో కొంత ఎక్కువగా కవర్ చేసేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నారంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, పుష్కర ఎత్తిపోతల పథకం ఒకటే అది తెలిసి. కాకుండా మంచినీటి వసతి అవకాశాన్ని కూడా మెరుగుపరిచే విధంగా త్రాగడానికి సంబంధించినటువంటి నీటిని, త్రాగునీరు కూడా ఈ పుష్కర ఎత్తిపోత పథకాన్ని రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సాగుకే కాకుండా త్రాగడానికి కూడా ఈ పుష్కర ఎత్తిపోత పథకాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, టెక్నికాలిటీ కూడా చూసుకుని ఆ దిశగా ప్రయాణం చేయడానికి ఏవైతే భవిష్యత్తులో ఈ వాటర్ గ్రిడ్ అనేటువంటిది ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు గౌరవ కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత గారికి, అలాగే జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంద్రబాబు గారు, సోదరులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. ఈవేళ రైతాంగానికి, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిపాలన సాగిస్తా ఉన్నటువంటి ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడతా ఉన్నారు. రైతు పంట పండించాలనేటువంటి ఆలోచన మొదలైన దగ్గర నుంచి నాణ్యమైనటువంటి విత్తనాలు, ఫెర్టిలైజర్స్, అలాగే క్రాప్ లోన్స్ కానివ్వండి, పండించినటువంటి పంటని అమ్ముకునేదాకా కూడా న్యాయమైనటువంటి రేటుకు రైతుకు అందేదాకా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడతా ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల మేరకు పనిచేస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన బాటలోనే మేమందరం కూడా రైతులకు, ముఖ్యంగా వ్యవసాయానికి నీరు అనేటువంటిది ముఖ్యం కాబట్టి గత ప్రభుత్వాలు జూలై నెలాఖరికి, ఆగస్టు మొదటి వారానికి కానీ రైతులకు నీరు అందించేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈవేళ రాజనగరం నియోజకవర్గంలో, ముఖ్యంగా సీతానగరంలో దాదాపుగా ఒక 6 స్కీమ్స్ కి సంబంధించినటువంటి హెడ్ వర్క్స్ అన్ని కూడా సీతానగరం మండలంలోనే ఉన్నాయి. ఏవైతే చాగల్నాడు, వెంకటనగరం 1, వెంకటనగరం 2, కాటవరం, తొర్రిగడ్డ, ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే దాదాపు 10-15 రోజుల క్రితమే ప్రారంభించడం జరిగింది. ఖరీఫ్ సీజన్ కు వాటర్ అందించారు. ఈవేళ పుష్కర ప్రాజెక్టును కూడా మరి ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ కి రైతులకు నీరు అందించేదానికి దాదాపుగా 1,85,000 ఎకరాల్లో ఆయకట్టు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు 1,55,000 ఎకరాలకి నీరు అందిస్తా ఉన్నాం. మిగిలినటువంటి 30,000 ఎకరాలు కొంతమేరకు అర్బనైజ్ అవ్వడం, అలాగే తుని, థైలాండ్ లో ఉన్నటువంటి ఆయకట్లో కొంత తాండవారి వరకు సంబంధించినటువంటి దగ్గర కొంత ఆయకట్టు కెనాల్స్ తవ్వే దగ్గర పెండింగ్ ఉండడం వలన మిగిలినటువంటి 30,000 ఎకరాలకి నీరు అందించేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అది పెండింగ్ ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించేటటువంటి కార్యక్రమం ఒక పక్కన ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి ఈ సంవత్సరం రైతులందరికీ కూడా మంచి పంటలు పండాలని, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే ఆలోచన మేరకు రైతులు బాగుండాలని చెప్పి పనిచేస్తా ఉన్నారో ఆ మేరకు మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి